ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్పై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి సచివాలయంలో ధరణిపై సీఎం సమీక్షించారు. ధరణి పోర్టల్పై సీసీఎల్ఏ కమిషన్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 83 కోట్లు ఇచ్చిందన్న సీఎం ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని ఈ సందర్భంగా సీఎం అన్నట్టు సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై దాదాపు 2 గంటల పాటు సమీక్షించారు.